నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్. 15 ప్రధాన నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రి కందుల. ఘనంగా బీజేపీ విజయోత్సవ సంబరాలు. తీన్మార్ నృత్యాలతో సందడి చేసిన పార్టీ శ్రేణులు. పోలీసుల కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లిన పోలీసులు. 6 నుంచి రాజమహేంద్రవరంలో సంగీత అమృతోత్సవాలు. ఆడిటర్ భాస్కర్ రామ్ నేతృత్వంలో ఘనంగా ఏర్పాట్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడే రోజున కార్మిక లోకానికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపాధి కల్పించడంతో పాటు వసతి పొందేందుకు వీలుగా 15 ప్రధాన నగరాల్లో లేబర్ అడ్డాలు నిర్మాణం చేయాలని ఆదేశించారన్నారు. యాజమాన్యాలే అక్కడికి వచ్చి తమ వద్ద పనులకు కూలీలు తీసుకుని వెళ్లేలా కార్యాచరణ చేస్తున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండటంతో కార్మికులకు, కష్టజీవులకు చేతి నిండా పని దొరికిందన్నారు. కార్మికులకు వివాహ కానుక, ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు 26.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో 835 మందికి 5.93 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. సేవా పథకంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవినిలా మారుతుందని అన్నారు. ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో గత 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 835 మందికి 5,93,6,431 ఆర్థిక లబ్ధి చేకూర్చామని, ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తమ చల్లని మనసుతో దీవెనలతో ఆశీర్వదించాలని మంత్రి దుర్గేష్ కోరారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో టౌను ప్లస్ 3 మండలాలకు కలిపి 52 చెక్కులు 23,17,390 రూపాయలని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. దాంతోపాటు ఎల్ఓసి కూడా ఒక 2 ఇచ్చాం. అవి 3,23,603 రూపాయలు. మొత్తంగా 54 చెక్కులకు గాను 26,40,993 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు
ఈ 22 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ ఎల్ఓసి కానీ ఇతరత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మంది లబ్ధిదారులకు అందినటువంటి ఆర్థిక సహాయం 5,93,06,431 రూపాయలు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించిన కార్యకర్తల స్ఫూర్తిని సంకల్పంగా తీసుకుని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని మరింత శక్తివంతమైన పార్టీగా తయారు చేస్తామని జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు వెల్లడించారు. ఎంపీ కార్యాలయం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఎంపీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పర్యవేక్షణలో బీజేపీ కార్యకర్తల సమక్షంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణసంచ వెలిగించి కేక్ కట్ చేసి ఆనందంగా తీన్మార్ డప్పులతో నృత్యాలు చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కార్యాలయంలో పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ బొమ్ముల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ, మద్దిపాటి స్వర్ణరజని, డాక్టర్ అనురాధ, తగరం సురేష్ బాబు, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, అధికార లక్ష్మి, బండి సత్యప్రసాద్, ఎంఎస్ కె రాజు, రవిశంకర్, పడాల నాగరాజు, ఆకుల శ్రీధర్, పైబోయిన సురేంద్ర, గుర్రాల వెంకట్రావు, బివి రామారావు, మీనాక్షిరెడ్డి, రత్నారెడ్డి, లలిత్ జైన్, పిల్లాడి రుద్రయ్య, వెంకట్, గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు భారత చరిత్రలో లిఖించబడే రోజు. ఎందుకనంటే నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో వికసిత భారత్ వైపు ఈ దేశం నడుస్తూ ఉంటే, మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉందో మమతా బెనర్జీ గారి యొక్క పాలనలో వెస్ట్ బెంగాల్ ఒక కుండకి చిల్లు పెడితే ఏ విధంగా అయితే నీరు కారిగిపోద్దో అదేవిధంగా ఈ దేశం అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొని రావడం వలన, ఇంకోవైపు పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం ఉండడం వలన ఈ దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందే అవకాశం లేకుండా నాడు మమతా బెనర్జీ అడ్డం పడడం మనం చూసాం. ఎన్నో ఏళ్ల నుంచి, అంటే ఇంచుమించు 727 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ఆ ప్రాంతంలో కాషాయం జెండా ఎగిరింది. మళ్ళీ ఇప్పుడు 727 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ కాషాయ ధ్వజం అక్కడ ఎగురుతూ ఉంది. ఇదంతా కూడా భారతదేశం యొక్క అభివృద్ధికి నాంది పలకడానికి ఇప్పుడు జరుగుతూ ఉంది. అనేక మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. పశ్చిమ బెంగాల్లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో మనం విజయం సాధించడం, ఆ విజయానికి కారకులైనటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ గారు, అనేక మంది పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయడం, ఆ ప్రచారంలో భాగంగా మనం అక్కడ అనుకున్న దానికంటే పెద్ద విజయాన్ని మనం సాధించడం జరిగింది. ఈ యొక్క విజయానికి మూల కారణమైనటువంటి ఓట్లు వేసి మనకి ఘనమైన విజయాన్ని అందించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజానీకానికి, అలాగే అస్సాంలో మూడోసారి అధికారంలో రావడానికి దోహదం చేసినటువంటి అస్సాం ప్రజానీకానికి, పుదుచ్చేరిలో మరోసారి అధికారంలో రావడానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి చేసినటువంటి పుదుచ్చేరి ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అతడిని ఒకరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కాకినాడలోని మొబైల్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఎస్కాట్ వాహనంలో ఆయనకు కాకినాడకు తరలించారు. సాక్షులను ప్రలోభపెట్టి చంపుతానని బెదిరించినట్లు అనంతబాబుపై అభియోగాలున్నాయన్నారు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేదంటే చంపేస్తానని సాక్షులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అనంతబాబును అరెస్ట్ చేసి పోలీసులు అతడి ఐఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరించారు. తాజాగా న్యాయస్థానం కస్టడీకి అనుమతించడంతో పలు ప్రశ్నలు సంధించి అనంతబాబు నుంచి సమాధానాలు రాబట్టనున్నారు. రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఈ నెల 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 18 రోజుల పాటు అమృతోత్సవం 75 వసంతాల పండుగ జరుపుకుంటుంది. విశ్వనాథం భాస్కర్ రామ్ నేతృత్వంలో అమృతోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రకాష్ నగర్ లో ఉన్న ఆడిటర్ భాస్కర్ రామ్ కార్యాలయంలో సన్నాహక కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ప్రతిరోజు జరిగే సంగీత కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 4 దశాబ్దాల క్రితం గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి సొంత ప్రాంగణం సమకూర్చుకుంది. ఆడిటర్ విశ్వనాథం భాస్కర్ రావు సారథ్యంలో సర్వహంగులతో ఏసీ మ్యూజిక్ ఆడిటోరియం నిర్మించారు. దక్షిణ భారతాన శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వహణకు సకల హంగులతో అత్యంత అనువైన ఆడిటోరియంస్లో అగ్రగామిగా ఈ మందిరం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంగీత శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. అమృతోత్సవ వేళా సమితి చైర్మన్ గా సిఎస్ వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా జూపూడి రమణారావు, ముత్తంగి బుచ్చి రామయ్య, కార్యదర్శులుగా జోషుల సరస్వతి రమణారావు, ముత్తంగి బుచ్చి రాఘవయ్య, కార్యదర్శులుగా జోసుల సరస్వతి, వంకలంక శ్రీరామచంద్ర, విశ్వనాథం భాస్కర్ రామ్, కోశాధికారిగా వి కృష్ణకుమారి వ్యవహరిస్తున్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి రాజమహేంద్రవరం అమృతోత్సవం ద ప్లాటినం జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్ మే 6వ తారీఖు నుంచి మే 23వ తారీఖు దాకా జరగబోతున్నాయి. ఇన్ని రోజులు అద్భుతమైన కార్యక్రమాలు రాజమండ్రి ప్రజానీకానికి అందించడానికి సమితి ద్వారా అనేక విశేష ప్రయత్నాలు చేసి ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. దీంట్లో కర్టన్ రైజర్ కింద స్టార్టింగ్ పాయింట్ నాదస్వరం, త్యాగరాజ స్వామి పంచరత్న సేవలు ఉంటాయి. తర్వాత వీణా క్లాసికల్ కాన్సర్ట్ బై ఈమని కళ్యాణి, ఈమని శంకర్ శాస్త్రి గారి అమ్మాయి, ఈమని పశుమర్తి పద్మిని వాళ్ళ అమ్మాయి డ్యూ. ఆ తర్వాత ఒక వేరియేషన్ కింద కృష్ణరాయబారం నాటకం పివిఎన్ కృష్ణ అండ్ పార్టీ వారి ద్వారా వస్తుంది. నెక్స్ట్ డే కర్ణాటక వోకల్ కాన్సర్ట్ శ్రీమతి అనురాధ కేఎన్, యూ మస్ట్ బి నోయింగ్ హర్ నేమ్, వెరీ ఫేమస్ ఆర్టిస్ట్ ఇన్ ద నేషనల్ లెవెల్. షీ ఈజ్ అ డాటర్ ఆఫ్ సంగీత కళానిధి పద్మశ్రీ అవార్డీ కేవి నారాయణ స్వామి గారు ఆఫ్ చెన్నై. ఆవిడ కన్సర్టు ఉంది. ఉమాకుమార్ స్విట్జర్లాండ్ నుంచి ఇటువంటి అద్భుతమైన కర్ణాటక సంగీత కచేరీలతో పాటు సాహిత్య రూపకాలు, హరికథా కాలక్షేప కచేరీలు, మరియు ఈ మాట కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఒక వాద్య సమ్మేళనం స్వరలయ సుధా అని ఆఖరి రోజుని చేస్తున్నాం. అద్భుతమైన యాక్చువల్గా ఆర్టిస్టులు హరిహరన్ ఎంబి, అశోక్, మండా కృష్ణమోహన్, వేలూరు తులసి విశ్వనాథ్, రాజమండ్రి ఫేమస్ ఆర్టిస్ట్. అదేవిధంగా ఒక క్లాసికల్ కూచిపూడి డ్యాన్స్ శ్రీ రెడ్డి ఉమారాణి అండ్ పార్టీ వారి చేత ఇలాగా అనేక రకాలైన సంగీత సాంస్కృతిక కళారూపకాలు ఈ 18 ఈ ఉత్సవంలో ప్రజెంట్ చేయబడుతున్నాయి. రాజమండ్రి పబ్లిక్కి త్యాగరాజోత్సవాలు అంటే ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు మాకు వస్తూనే ఉంటారు. వారందరూ కూడా వచ్చి ఈ సంగీత రసామృతాన్ని ఆస్వాదించి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచేలాగా చేయాలని, వాళ్ళు ఆనందపడి ఇది ఇంకా 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 పైకి వచ్చేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సిఎస్ వెంకట్రావు, చైర్మన్ త్యాగరాజ సమితి. త్యాగరాజ సమితి అమృతోత్సవాలకి మీ ప్రేక్షకులను అందరినీ స్వాగతిస్తున్నాం. గత 74 ఏళ్లలో జరిగినట్టే ఇప్పుడు కూడా అందరూ ఇచ్చేసి ఆస్వాదించి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అనేది రాజమహేంద్రవరానికే ఒక గుర్తింపు అయిపోయింది. ఎందుకంటే 75 ఏళ్ల నాటి చరిత్ర, మనకి రాజమండ్రికి గుర్తింపైన రోడ్ కమ్ రైలు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కన్నా ముందే ఇది ఆవిర్భవించి ఆ కన్స్ట్రక్షన్తో పాటు ఆ ప్రదేశం గవర్నమెంట్ ద్వారా పొంది అప్పటి నుంచి దానికోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేస్తూ పెద్ద పెద్ద విద్వాంసులు పర్ఫామ్ చేసిన వేదిక అది. ఆ వేదిక మీద వాళ్ళ విద్య ప్రదర్శించడానికి మన దేశ నలుమూల నుంచి కూడా విద్వాంసులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పండగ 75 వసంతాలు చేసుకుని 70 అమృతోత్సవం
అనే పండగ జరగబోతోంది. కాబట్టి ఈ అమృతాన్ని చల్లటి ఆడిటోరియంలో అందరూ కూడా వచ్చి ఆస్వాదించాలని, పరిపూర్ణ ఆనంద భరితులు కావాలని కోరుకుంటున్నాను. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన పుష్కరాల రేవు నుంచి బైక్ సేవా సమితి, మగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 5K రన్ నిర్వహిస్తున్నట్లు జైన్ సేవా సమితికి చెందిన విక్రమ్ జైన్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక నందంగనిరాజు జంక్షన్ లో ఉన్న మగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో 5K రన్ తో పాటు ఈ నెల 8వ తేదీ శుక్రవారం జరిగే మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విక్రమ్ జైన్ మాట్లాడుతూ 7వ తేదీన జరిగే 5K రన్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు. 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుందన్నారు. తలసేమియా పిల్లలకు ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, వారికి సహాయం అందించేందుకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. తలసేమియా పిల్లల జీవితాలను కాపాడేందుకు అందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. సమావేశంలో అశ్విన్ జైన్, డాక్టర్ వినయ్ మోహతా, అనిల్ కుమార్, విక్రమ్ రాజ్ పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా జైన్ సేవా సమితి మరియు మెగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో, అలాగే మే 7న మన పుష్కర్ ఘాట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి పుష్కర్ ఘాట్ 5K తలసేమియా అవేర్నెస్ రన్ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఈ రన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అలాగే మే 8వ తారీఖున ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ రోజున ఈ పిల్లలకి HLA క్యాంప్, అంటే వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అర్హులా కాదా ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే తలసేమియా టెస్ట్, అంటే తలసేమియా ఎందుకు వస్తుంది, ఇలా వస్తుంది, ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది. హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ పెళ్లి కాని వాళ్ళు టెస్ట్ చేయాలి. అంటే తలసేమియా 2 రకాలు, మైనర్ తలసేమియా, మేజర్ తలసేమియా. మైనర్ తలసేమియా మన భారతదేశంలో ప్రతి 5గురిలో 6గురిలో ఒకరు ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ మైనర్ తలసేమియా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిపై 25% మేజర్ పుట్టే అవకాశం ఉంది, 25% నార్మల్ పుట్టే అవకాశం ఉంది, అలాగే 50% మళ్ళీ మైనర్ తలసేమియా పుట్టే అవకాశం ఉంది. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజున మనం జాగృతి ల్యాబొరేటరీ వాళ్ళ సహకారంతో ఆ రోజున హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. 2,000 రూపాయల కాస్ట్ ఆ రోజున ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు తెలుసు, ఈ పిల్లలకి ప్రతి 15-20 రోజులకి బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కిస్తే బతుకుతారు. అయితే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల వీళ్ళలో ఇనుము శాతం, ఐరన్ కంటెంట్ అని పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్కి వెళ్ళి ఫెయిల్ చేస్తుంది. దాని గురించి కాస్ట్లీ మందులు వాడాలి. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి సహకారంతో పిల్లలకు మందులు అందుతున్నాయి. అయితే ఎంత మందులు వాడినా, ఎంత బ్లడ్ ఎక్కించినా ఈ పిల్లలు 15-20 సంవత్సరాల ఎక్కువ బతకరు. వీళ్ళు బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించాలి. ఒక ఆపరేషన్ ఖరీదు 30 లక్షలు. మన మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరు సహకారంతో 12 లక్షలుగా జరుగుతుంది అక్కడ. అయితే మనం ఇంచుమించు ఈ పిల్లలకి ఫ్రీగా అయ్యేలా చూస్తున్నాం, బాగా తక్కువగా ఫ్రీగా అయ్యే చూస్తున్నాము. సో రిక్వెస్ట్ చేసేదంటే, ఎవరైనా మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సో వాళ్ళకి ఇంచుమించుగా ఫ్రీగా చేసే మేము ప్రయత్నం చేస్తాము. ఇంకోటి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి మేజర్ తెలిసిన పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక చొర చాలా అవసరం. పెళ్ళి కాని వాళ్ళకి ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని, హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ వీళ్ళని ఇప్పుడైతే మనం జాతకాలలా కలుపుతామో పెళ్లికి ముందు, ఈ టెస్ట్ కూడా మ్యాండేటరీ చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేస్తారో మనం ఈ పిల్లలు పుట్టకుండా చేసే అవకాశం ఉంది. సో కైండ్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని మేము కోరుతున్నాం. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు అటానమస్ హోదా సాధించడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ హోదా వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో గంగిరెడ్డితో పాటు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ తదితరులు మాట్లాడారు. ఈ స్టేటస్ వల్ల స్టూడెంట్స్ కి భవిష్యత్తులో ఎన్నో విధాల ఉపయోగాలున్నాయని, జాబ్స్ విషయాల్లో మంచి పురోగతి పొందుతారన్నారు. కాలేజీ అటానమస్ స్టేటస్ తో పాటు ఏఐసిటిఈ అప్రూవల్, NAC B+ అటానమస్ స్టేటస్లు, UGC యూనివర్సిటీ అనుమతులతో ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలకు హోదాలు రావడం
తమ సిబ్బంది అపూర్వ కృషి కారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిఎస్ నాగేశ్వరరావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ అవకాశం మనకి అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడి ఉంది, చాలా కష్టం ఉంది ఇందులో. స్టూడెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంటు, స్టాఫ్ సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంటు, అందరి తాలూకా కృషి కష్టాన్ని తాలూకా ఫలితమే ఇది. దీనికన్నా ముందు మనము ఏఐసిటి అప్రూవల్ సంపాదించాము ఢిల్లీ నుంచి. అదే కాకుండా నేషనల్ లెవెల్లో B+ గ్రేడ్, NAC B+ గ్రేడ్ని సంపాదించుకున్నాము. ఆ 2 పారామీటర్స్ తాలూకా ఇది. దాంతోపాటు మన ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు రిజల్ట్ 95%, అరౌండ్ 5 years నుంచి 95% అబోవ్ రిజల్ట్ని మనం సాధించడం, ఇవన్నీ మెయిన్ పారామీటర్స్గా యూజీసీ వాళ్ళు మనల్ని గుర్తించి, తద్వారా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి, రెండూ కూడా మనకి అటానమస్ హోదాని ఇవ్వడం. ఆ హోదా ఇవ్వడం వల్ల మనకి మన పిల్లలకి కలిగే అద్భుతమైన అవకాశాలు ఏంటి అంటే, యూనివర్సిటీ సంబంధించిన సిలబస్తో మనకి ఇది లేకుండా ఒక 30% సిలబస్ని మనము సొంతగా ఫ్రేమ్ చేసుకునే అవకాశము. అందరికీ నమస్కారం. మరి ఏ లక్ష్యంతో అయితే ఆదిత్య డిగ్రీ కళాశాలలు స్థాపించబడ్డాయో ఆ లక్ష్యాన్ని ఇప్పటికి మేము పరిపూర్ణంగా సాధించగలిగాం. ఆ సాధనలోనే ఇంకా ముందుకు వెళతాం అనేటటువంటి ధైర్యంతో మేము ముందుకున్నాం. మా సాధనను గుర్తించి, మేము చేస్తున్నటువంటి పనులను గుర్తించి ప్రభుత్వం కూడా వివిధ హోదాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మరి B+ గ్రేడు, అటానమస్ ఇవన్నీ రావటం అంటే తూర్పుగోదావరి జిల్లాలో 4 కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి మాత్రమే అటానమస్ ఇస్తే 4వ ఆదిత్య డిగ్రీ కళాశాల. దానికి ప్రధాన కారణం ప్లేస్మెంట్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి బోధనా పద్ధతులు. నమస్తే, నా పేరు హరిప్రియ మతిపట్ల. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్లో రీసెంట్గా బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను ఈ సంవత్సరం 2026 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాను. అది ఢిల్లీలో జరిగింది. ఒక చిన్న రాజమండ్రి అనే గ్రామం నుండి, టౌన్ నుండి అంత పెద్ద కర్తవ్య పథ్ మీద మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారి ముందు, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గారి ముందు నేను నా కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం, అది ఒక ఆడపిల్లగా నేను ఇంపాసిబుల్ అనుకున్న కళ. కానీ ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మనకి అన్ని ఫెసిలిటీస్తో పాటు అకాడమిక్స్, కంపెనీ ప్లేస్మెంట్స్తో పాటు మనకు ఉన్న పెద్ద వరం ఏంటంటే NSS నేషనల్ సర్వీస్ స్కీమ్. దీని ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన జివిఎస్ నాగేశ్వరరావు గారు అండ్ మా ప్రిన్సిపల్స్ రెహమాన్ గారు అండ్ మా బిలౌడ్ గంగిరెడ్డి సార్ గారు ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ NSS ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత పరేడ్ డ్రిల్ ఇవన్నీ నేర్పిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల కోసం సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తామని చెప్పారు. పుష్కరాల్లో మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, నిధుల అంచనాలపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ సమావేశం జరిగింది. ఈసారి సుమారు ఏడాది ముందుగా పనులు ప్రారంభించి పక్కాగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్తో పాటు కోవూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. బులెటిన్లో ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 15 ప్రధాన నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రి కందుల.
ఘనంగా బీజేపీ విజయోత్సవ సంబరాలు. తీన్మార్ నృత్యాలతో సందడి చేసిన పార్టీ శ్రేణులు. పోలీసుల కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లిన పోలీసులు. 6 నుంచి రాజమహేంద్రవరంలో సంగీత అమృతోత్సవాలు. ఆడిటర్ భాస్కర్ రామ్ నేతృత్వంలో ఘనంగా ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.